మొబైల్ లేకుండానే మీ పిల్లలు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ అన్నం తినే టిప్స్ అయితే నేను మీకు ఈ వీడియోలో షేర్. పిల్లల్ని ఫోన్ మానిపించి తినిపించడం ఎలా అంటే లేకుండానే హ్యాపీగా మీ బేబీ అన్నం తినేలా ఒక 7 టిప్స్ అయితే నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. హాయ్ అండి, నా పేరు అర్చిత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పిల్లలు అసలు ఫోన్ కి ఎందుకు అడిక్ట్ అవుతున్నారు అంటే అక్కడ వాళ్ళు ఫోన్ కి కాదండి అడిక్ట్ అయ్యేది, వాళ్ళు అక్కడ అడిక్ట్ అయ్యేది అంటే వాళ్ళు అక్కడ దేనికి అలవాటు అవుతున్నారు అంటే పిల్లలు అందులో వచ్చే కలర్స్ కి, అందులో వచ్చే ఇమేజెస్ కి, అందులో వచ్చే వీడియోస్ కి అలవాటు అవుతున్నారు. కానీ ఏదో ఫోన్ యూజ్ చేయాలి అని కాదు వాళ్ళు అలవాటు అయ్యేది. అందులో ఆ కలర్స్ అనేవి అట్రాక్టివ్ గా ఉంటాయి, అంటే పిల్లల్ని అట్రాక్ట్ చేసేలాగా ఉంటాయి. ఆ కలర్ఫుల్ ఇమేజెస్ చూసేసరికి వాళ్ళు అడిక్ట్ అవుతున్నారు, అంతేగాని అక్కడ ఫోన్ కి అడిక్ట్ అవ్వడం కాదు. అందులో వచ్చే ఇమేజెస్ కి అడిక్ట్ అవుతున్నారు పిల్లలు. మరి అసలు ఫోన్ చూస్తూ తినడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, ఫోన్ చూస్తూ కనుక పిల్లలు అన్నం తింటే అక్కడ వాళ్ళు ఎంత తింటున్నారో తెలియదు, ఏం తింటున్నారో తెలియదు, అసలు ఫుడ్ టెక్స్చర్ ఎలా ఉంది అనేది తెలియదు, దాని టేస్ట్ ఎలా ఉంది అనేది తెలియదు. ఈవెన్ వాళ్ళకి స్టమక్ ఫిల్ అయిందా లేదా అంటే వాళ్ళ ఆకలి తీరిందా లేదా అనేది కూడా వాళ్ళకి అక్కడ తెలియదండి. మొన్న రీసెంట్ గానే మా ఇంటికి ఒక బాబు వచ్చాడు. తిన్నావా నాన్న అంటే తిన్నానా ఆంటీ అని చెప్పాడు. ఏం తిన్నావు నాన్న, ఏం చేసిందమ్మా అంటే ఏమో అంటే అమ్మేదో పెట్టింది నేనేదో తినేసినా అని చెప్పినాడు. అంటే దాని పేరు నీకు తెలియదా నాన్న అని అడిగితే లేదా అంటే నేను ఆ టైంలో ఫోన్ చూస్తూ తిన్నాను అమ్మ తినిపిస్తూ ఉంటే అన్నాడు. అంటే అక్కడ అసలు బాబు ఏం తింటున్నాడు? అట్లీస్ట్ పిల్లలు ఫోన్ చూడడం వల్ల ఆ ఫుడ్ టేస్ట్ తో కూడా వాళ్ళు ఫుడ్ ఏంటి అనేది ఐడెంటిఫై చేయలేకపోతున్నారు. అంటే ఎంతలా వాళ్ళ కాన్సన్ట్రేషన్ మొత్తం ఫోన్ లో పెట్టి అన్నం తింటున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఇంకొకటి ఏంటంటే ఫోన్ చూడడం వల్ల పిల్లలు ఫ్యామిలీలో ఎవరితో కూడా మాట్లాడరండి. ఆటోమేటిక్ గా వాళ్ళు ఫోన్ ఉందా ఫోన్ చూస్తూనే ఉంటారు. ఇంకో ఒకరు పక్కన ఉన్నారు వాళ్ళతో మాట్లాడాలనే అసలు ఆ థాట్ కూడా వాళ్ళకు ఉండదు. అండ్ నెక్స్ట్ థర్డ్ ఏంటంటే స్క్రీనింగ్ కి అలవాటు అయిపోతారు. వాళ్ళు స్క్రీనింగ్ నుంచి బయటికి రాలేకపోతారు. కాబట్టి వాటిని అవాయిడ్ చేసి అసలు ఫోన్ మానిపించి పిల్లలు హ్యాపీగా అన్నం తినాలంటే ఏం చేయాలి అంటే నేను చెప్పే ఈ 7 టిప్స్ ఫాలో అవ్వండి. ఫస్ట్ టిప్ ఏంటి అంటే ఫ్యామిలీ అంతా కలిసి ఒకేసారి భోజనం చేయడానికి ట్రై చేయండి. ఒకేసారి కనుక ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని తింటే ఒకరితో ఒకరు కబుర్లు చెప్తూ ఉంటారు కాబట్టి అక్కడ పిల్లలకి ఫోన్ అవసరం అనేది ఉండదు, హ్యాపీగా తినేస్తారు. అండ్ సెకండ్ టిప్ వచ్చేసి ఏంటి అంటే మంది పిల్లలకి కొన్ని ఇష్టం ఉంటాయండి. అంటే కొంతమంది పిల్లలకి యానిమల్స్ ఇష్టం ఉంటాయి, కొంతమందికి బర్డ్స్ ఇష్టం ఉంటాయి. అట్లా మీ పిల్లలకి ఏదైతే ఇష్టమో దానికి రిలేటెడ్ స్టోరీస్ అనేవి చెప్తూ పిల్లలకి అన్నం తినిపించండి. అట్లా చేయడం వల్ల కూడా పిల్లలు ఫోన్ అనేది పక్కన పెట్టి హ్యాపీగా అన్నం తింటారు. అండ్ నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటి అంటే పిల్లలు చూడగానే ఫుడ్ అనేది అట్రాక్ట్ అయి తినాలి అనిపించేలాగా వాళ్ళ ప్లేట్ ని డెకరేట్ చేయండి. మీరు అట్లా ప్లేట్ ని కలర్ఫుల్ గా డిజైన్ చేయడం వల్ల పిల్లలకి ప్లేట్ అనేది అట్రాక్టివ్ గా కనిపించి హ్యాపీగా వాళ్ళే తినేస్తారండి. ఫోర్త్ టిప్ ఏంటి అంటే పిల్లలకి ఎప్పుడు కూడా ఎక్కువ ఫుడ్ అనేది ఇవ్వకండి. వాళ్ళు ఎంతవరకు ఇష్టంగా తినగలుగుతారో అంతవరకే పెట్టండి, అంతేగాని ఫోర్స్ చేసి మాత్రం పెట్టకండి. అట్లా చేయడం వల్ల కూడా వాళ్ళకి ఫుడ్ పైన అసలు విరక్తి వస్తుందండి. అందువల్ల కూడా వాళ్ళు తినరు. కాబట్టి వాళ్ళు ఎంతవరకు అయితే ఇష్టంగా తింటారో అంతవరకే ఫుడ్ పెట్టండి. అయితే ఫిఫ్త్ టిప్ అండి. ఫిఫ్త్ టిప్ వచ్చేసి ఏంటి అంటే ఎప్పుడైతే పిల్లలకి ఫుడ్ పెడతారో ఆ ఫుడ్ పెట్టే టైంలో స్క్రీనింగ్ డివైసెస్ కంప్లీట్ గా ఆఫ్ చేయండి. అంటే పిల్లలు ఫోన్ అండ్ టీవీ అంటే స్క్రీనింగ్ అనేది లేకుండా అన్నం తినిపించాలనేది మన గోల్ కదా. కాబట్టి వాళ్ళు ఇంట్లో ఎవరో ఒకరు చూస్తూ ఉన్నారనుకోండి, వాళ్ళ బ్రెయిన్ కూడా అంటే పిల్లల బ్రెయిన్ కూడా అటు సైడ్ డైవర్ట్ అవుతుంది. వాళ్ళ బ్రెయిన్ అనేది డైవర్ట్ అవ్వకూడదు అంటే ఇంట్లో వాళ్ళకి ఫీడ్ చేసే టైంలో స్క్రీనింగ్ డివైసెస్ మొత్తం కూడా ఆఫ్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 6th టిప్ అండి. 6th టిప్ ఏంటి అంటే పిల్లలు ఏదైతే హ్యాపీగా ఇష్టంగా తినాలి అనుకుంటారో ఆ ఫుడ్ పెట్టండి. అంటే కొంతమందికి కొన్ని వెజిటేబుల్స్ ఇష్టం ఉంటాయి కదా,
ఆ కర్రీస్ చేయడానికి ట్రై చేయండి. అంటే ప్రతిరోజు వాళ్ళ ఇష్టమే అని కాదండి, ఎప్పుడో ఒకసారి కొంచెం ఫ్రీక్వెంట్ గా వాళ్ళకి ఇష్టం ఉన్న ఫుడ్ అనేది కుక్ చేయడానికి ట్రై చేయండి. దానివల్ల కూడా బేబీ ఇష్టంగా హ్యాపీగా తింటారు. అండ్ నెక్స్ట్ సెవెంత్ టిప్ అండి. సెవెంత్ టిప్ వచ్చేసి ఏంటి అంటే, పిల్లలు నెమ్మదిగా తిన్నా కూడా వాళ్ళని అప్రిషియేట్ చేయండి. అంతేగాని ఎంతసేపు తింటావు, ఇంకా ఎంత టైం తీసుకుంటావు ఈ కొంచెం ఫుడ్ కి అని అట్లా వాళ్ళని రీగ్రెట్ చేయకండి. అట్లా వల్ల వాళ్ళు రీగ్రెట్ గా ఫీల్ అయ్యి కూడా ఫుడ్ అనేది తినరు. కాబట్టి పిల్లలు నెమ్మదిగా తిన్నా కూడా వాళ్ళని అప్రిషియేట్ చేయండి. అండ్ వాళ్ళకి ఫుడ్ పెట్టేటప్పుడు బలవంతం చేయకండి. వాళ్ళు ఎంత తింటారో అంతే పెట్టండి. అది కూడా కొంచెం ఓపిక్గా వెయిట్ చేసి పెట్టండి. అంతేగాని ఫాస్ట్ గా పెట్టేయకండి. ఎందుకంటే పిల్లలు ఆడుకుంటూనే కదా అండి తింటారు. కాబట్టి కొంచెం ఓపిక తెచ్చుకొని ఓపిక్గా పెట్టండి. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ అయినట్టయితే వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి. అలాగే ఇట్లాంటి పేరెంటింగ్ టిప్స్ కోసం అయితే మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.